ప్రతి సంవత్సరంలో వచ్చే హనుమాన్ జయంతి పవిత్రమే. కానీ మంగళవారం రోజునే హనుమాన్ జయంతి రావడం చాలా అరుదు. చాలా శుభప్రదం. ఈ రోజు హనుమంతుణ్ణి భక్తితో పూజిస్తే భయం తగ్గుతుంది. అడ్డంకులు తొలగిపోతాయి. శని దోషాలు తగ్గుతాయి. మనస్సుకు ధైర్యం వస్తుంది. జై శ్రీరామ్. భక్తి, బలం, ధైర్యం, నమ్మకానికి ప్రతీక అయిన శ్రీ ఆంజనేయ స్వామి జననమే హనుమాన్ జయంతి. ఈ సంవత్సరం 2026లో తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి మే 12న మంగళవారం రోజున జరుపుకుంటున్నారు. ఈ రోజు ఎందుకు అంత ప్రత్యేకం? ఏ సమయానికి పూజ చేయాలి? ఏ నైవేద్యాలు పెడితే హనుమంతుడు సంతోషిస్తాడు? ఏ నియమాలు పాటించాలి? ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమతి డివోషనల్ ఛానల్ కి స్వాగతం. మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అందించడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తూ వీడియోని లైక్ చేయండి. మీకు నేను చేసే కంటెంట్ నచ్చినట్లయితే, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. భారతదేశంలో ప్రాంతానికి బట్టి హనుమాన్ జయంతి తేదీలు మారుతాయి. ఉత్తర భారతదేశంలో చాలా మంది చైత్ర పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి జరుపుకోవడం ఆనవాయితీ. 2026లో అది మే 12న మంగళవారం వచ్చింది. మంగళవారం హనుమాన్ జయంతి రావడం చాలా ప్రత్యేకం. హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మంగళవారం. అందుకే మంగళవారం వచ్చిన హనుమాన్ జయంతిని మహాపుణ్యకాలంగా భావిస్తారు. ఈ రోజు హనుమాన్ చాలీసా చదివితే భయాలు తగ్గుతాయి, శని దోషాలు తగ్గుతాయని నమ్మకం. కోర్టు సమస్యలు, అప్పులు, అడ్డంకులు తగ్గాలని ప్రార్థిస్తారు. ఉద్యోగం, విద్య, ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా పూజ చేస్తారు. హనుమంతుడికి పూజ చేయడం వలన చెడు శక్తుల నుండి రక్షణ లభిస్తుందని విశ్వాసం. ఇంతటి శక్తివంతమైన హనుమాన్ పూజ ఏ సమయంలో చేయాలి అంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చేయడం చాలా మంచిది. ఉదయం 4:30 నుండి 6 గంటల వరకు ఈ సమయంలో స్నానం చేసి దీపం వెలిగించి పూజ చేస్తే అత్యంత శుభం. ప్రధాన పూజ సమయం ఉదయం 6 గంటల నుండి 11:30 వరకు పూజ చేయవచ్చు. ఈ రోజున సాయంత్రం కూడా పూజ చేస్తే చాలా మంచిది. సాయంత్రం 6 తర్వాత హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తులు నమ్ముతారు. శక్తివంతమైన హనుమాన్ పూజకి ఇంటి వాతావరణం మొత్తం శుభ్రంగా ఉండాలి. పూజకు ముందు ఇంటిని, పూజా స్థలాన్ని శుభ్రం చేయాలి. స్నానం చేసి ఎరుపు లేదా కాషాయం వస్త్రాలు ధరించాలి. హనుమంతుడికి కాషాయం రంగు చాలా ఇష్టం. హనుమంతుడు ఫోటో లేదా విగ్రహాన్ని అలంకరించాలి. తమలపాకులు, మీకు వీలైతే వడలమాల కూడా సమర్పించండి. ఈ రోజున హనుమంతుడికి వడలమాల సమర్పించడం చాలా ప్రత్యేకంగా, చాలా విశేషంగా భావిస్తారు. ఎరుపు పూలతో అలంకరించండి. దీపారాధన చేయండి. నువ్వుల నూనె లేదా నెయ్యి దీపం వెలిగించడం శుభప్రదం. ఈ రోజున మీకు వీలైతే నెయ్యి దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. పూజలో అత్యంత ముఖ్యమైనది సింధూరం. హనుమంతుడికి సింధూరం చాలా ప్రీతికరం. పురాణాల ప్రకారం సీతమ్మ తలలో సింధూరం ఎందుకు పెట్టుకుంటారని అడిగినప్పుడు శ్రీరాముడు ఆయుష్ కోసమని చెప్పగా హనుమంతుడు తన శరీరం మొత్తం సింధూరం రాసుకున్నాడని కథ ఉంది. అందుకే హనుమంతుడికి సింధూరాభిషేకం చేస్తారు. హనుమంతుడి పూజ ముందే సింధూరాన్ని అందుబాటులో ఉంచుకోండి. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యాలు. ఈరోజు తప్పకుండా పెట్టవలసిన నైవేద్యాలు బెల్లం, వెన్నె చాలా పవిత్రమైన నైవేద్యం. అరటి పండ్లు హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఈ రోజు పూజలో ముఖ్యంగా అరటి పళ్ళు ఉండేటట్లు చూసుకోండి. వడలమాల దక్షిణ భారతదేశంలో చాలా ప్రత్యేకం. తమలపాకులు భక్తితో సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం. చక్కెర పొంగలి, కొబ్బరికాయ ముఖ్యంగా ఉండాలి. పండ్లు ఏవైనా పర్వాలేదు. హనుమంతుడికి ఇష్టమైనవి ఏమిటి అంటే శ్రీరామనామం, భక్తి, నిజాయితీ, ధైర్యం, సేవాభావం. హనుమంతుడు కేవలం నైవేద్యాలకే కాదు, నిజమైన భక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున చదవలసిన పవిత్ర పారాయణాలు హనుమాన్ చాలీసా 11 సార్లు లేదా 21 సార్లు చదవడం శుభం. సుందరకాండ అత్యంత శక్తివంతమైన పారాయణంగా భావిస్తారు. శ్రీరామ నామ జపం, శ్రీరామ జయం, జై శ్రీరామ్ జపించడం మంచి ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. ఈ రోజున తప్పకుండా పాటించవలసిన నియమాలు. ఈ రోజు కోపం తగ్గించాలి. అబద్ధాలు చెప్పకూడదు. మాంసాహారం, మద్యం దూరంగా ఉంచాలి. చెడు మాటలు మాట్లాడకూడదు. పెద్దలను గౌరవించాలి. వీలైతే ఈ రోజున ఉపవాసం ఉండాలి. హనుమాన్ జయంతి రోజు దానం చేయడం చాలా శుభప్రదం. చేయవలసిన దానాలు అరటి పండ్లు, బెల్లం, శనగలు, ఎరుపు వస్త్రాలు, అన్నదానం, పేదలకు భోజనం పెట్టడం. ఇవి చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని విశ్వాసం. హనుమంతుడు చిరంజీవి అంటే ఎప్పటికీ భూమిపై జీవిస్తున్న దేవతగా భక్తులు నమ్ముతారు. ఎక్కడ శ్రీరామ జపం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటారని విశ్వాసం. అందుకే ఈ రోజు ఇంట్లో భక్తి వాతావరణం ఉంటుంది. హనుమాన్ ఆలయాల్లో భారీ పూజలు జరుగుతాయి. వడల సమర్పణలు చేస్తారు. రాత్రంతా భజనలు చేస్తారు.
హనుమాన్ జయంతి 41 రోజుల ముందే హనుమాన్ మాల ధరిస్తారు. హనుమాన్ జయంతి 40 రోజుల ముందే హనుమాన్ మాల ధారణ చేస్తారు భక్తులు. 41 రోజులు హనుమాన్ దీక్షలో ఉండి ఈ హనుమాన్ జయంతి రోజునే మాలను తీస్తారు. ఈ సంవత్సరం మంగళవారం రోజున వచ్చిన ఈ హనుమాన్ జయంతికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. ఈ రోజు భక్తితో పూజిస్తే ధైర్యం పెరుగుతుందని, శత్రుబాధలు తగ్గుతాయని, దృష్టి దోషం తగ్గుతుందని, శని ప్రభావం తగ్గుతుందని, ఉద్యోగ విద్యలో అడ్డంకులు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. నా నుండి ఒక మాట, హనుమంతుడు కోరేది పెద్ద పెద్ద పూజలు కాదు, నిజమైన భక్తి, శ్రీరామనామం, మంచి మనసు. ఈ మంగళవారం వచ్చిన పవిత్ర హనుమాన్ జయంతి రోజున ఒకసారి అయిన భక్తితో జై శ్రీరామ్, జై హనుమాన్ అని చెప్పండి. ఆ ఆంజనేయ స్వామి మీ కుటుంబానికి ధైర్యం, ఆరోగ్యం, రక్షణ ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే, నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దీని వలన వారికి కూడా హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది. హనుమంతుడి అనుగ్రహం, ఆశీర్వాదం అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.